నమస్తే. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో దావోస్కి ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి దావోస్కి వెళ్ళి 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే ఆ పెట్టుబడుల మీద ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కిషన్ రెడ్డి కాగితాలకే పరిమితం అవుతుందా లేకపోతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా అని అంటున్నారు. సో అటువైపు బీఆర్ఎస్ నేతలేమో గతంలో తెచ్చినటువంటి కంపెనీల పరిస్థితి, సో ఇప్పుడు తెచ్చినటువంటి ఏవైతే పెట్టుబడులు కంపెనీలకు లాభం చేస్తాయో ప్రజలకు లాభం చేస్తాయని అడుగుతున్నారు. ఏం చెప్తారు? వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళు దావోస్కు పోయారు. మేము గత సంవత్సరం నుంచి ఇప్పుడు దావోస్కు పోయినాం. మేము ఈరోజు సైన్ చేసిన కంపెనీలు ఏమి ఉల్ఫా కంపెనీలు, పాన్ షాపులు కావు. అవి ఒక పెద్ద కంపెనీలు. వాటిలల్లో విప్రో, ఇన్ఫోసిస్, సన్ పెట్రోకెమికల్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు సైన్ చేసినాయి. అమెజాన్ ఇట్లాంటి కంపెనీలు ఒక అండర్స్టాండింగ్ సైన్ చేసేటప్పుడు ఈ కంపెనీలకు క్లారిటీ ఉంటుంది. గతంలో వాళ్ళు 25,000 కోట్లే తెచ్చిర్రు. మేము ఈ 2 సంవత్సరాలలో 2 లక్షల పైచిలకు కోట్లు తెచ్చినాం. ఎవరు తెచ్చినా ఎవరు తేకున్నా రేపో ఎల్లుండో అందరం తెల్లకాయితం టేబుల్ మీద పెట్టాల్సిందే. వాళ్ళ 10 సంవత్సరాలలో మరి వాళ్ళు ఏం పీక్కొని తెచ్చిర్రో మరి ఆ టేబుల్ మీద పెట్టమని చెప్పండి. మావి కూడా మేము తీసుకొచ్చి పెడతాం. తెలంగాణ ప్రజలకు వాస్తవం తేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారైనా మన కేసీఆర్ గారైనా, అంటే కేసీఆర్ గారు ఎప్పుడు దావోస్కు పోలే, కేటీఆర్ గారే పోయారు చాలాసార్లు. మరి వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి వాళ్ళ 10 ఏళ్ల సంసారంలో ఏం చేసిర్రు. తెలంగాణలో ఉన్నటువంటి మెగా కంపెనీలకు సంబంధించి అక్కడ దాకా పోయి ఒప్పందాలు చేసుకోవాలి, ఇక్కడ చేసుకుంటే కాదు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో కానీ తెలంగాణలో ఉన్న కంపెనీలు వీళ్ళు ప్రపంచ స్థాయిలో ఇవాళ 100 టాప్ ఇండస్ట్రియలిస్టులలో ఇండియన్సే 10-15 మంది ఉన్నారు. ఇవాళ 100 మంది సీఈఓలు ఉంటే దాంట్లో మైక్రోసాఫ్ట్ లాంటిది, గూగుల్ లాంటి దాని సీఈఓలు ఇండియన్స్ ఉన్నారు. మరి వీళ్ళు ఒక నాయకులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి కంపెనీలు పోయి ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో కూర్చొని ఇంతమంది పెట్టుబడులు పెడుతుంటే గర్వించాల్సింది పోయి ఇంటికాడికి వచ్చి ఇంటి బయట కూర్చొని ఛాయ్ తాగి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ కమ్మ బుద్ధి లేక మాట్లాడింది. మరి కిషన్ రెడ్డి గారు భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఉండి వాళ్ళ పక్క రాష్ట్రంలో మహారాష్ట్రాల వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి అదే రాష్ట్రానికి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీ తోటి 3 లక్షల కోట్లు సైన్ చేస్తేనేమో అది కనపడతలేదు ఆయనకు. వాళ్ళ ఉత్తరప్రదేశ్ పోయి అక్కడ గ్రీన్కో కంపెనీతోటి, హీరో వెహికల్ కంపెనీతోటి, ఇంకో కంపెనీతోటి సైన్ చేసుకుంటేనేమో ఆయనకు కనపడతలేదు. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి క్యాబినెట్లో కీలకమైన వ్యక్తి కిషన్ రెడ్డి గారు దేశం కోసం గర్వపడాల్సిన సమయం ఇది. తెలంగాణ ప్రజల చేతిలో గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా కావడానికి కారణమైనటువంటి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే గొప్పగా మాట్లాడాల్సింది పోయి ఈ ఎవడో ఇచ్చిన దరిద్రపు స్క్రిప్ట్ చదివి ఎవని మాటలలోనో నాలిక కలిపి వాళ్ళ మాటలు ఈయన మాటల లెక్క మాట్లాడటాన్ని చూస్తుంటే ఆయనకున్నటువంటి అవగాహన మనకు కనపడుతుంది. ఈటల రాజేందర్ విషయం ఎట్లా చూస్తారు? ఈటల రాజేందర్ చేసుకోవడం అదంతా కూడా ఎక్కడ బీఆర్ఎస్ ఖండించినట్టు కనిపించట్లేదు. సో ప్రధానంగా బీజేపీ నేతలు కూడా దాని మీద ఎక్కడ మాట్లాడినట్టు కనిపించట్లేదు. ఎట్లా చూస్తారు? ఈటల రాజేందర్ గారైనా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. కోర్టులో కేసులు ఉన్నప్పుడు మనం కొద్దిగా కోర్టు ద్వారా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా ఈరోజు ఎన్నో భూములు ఈరోజు హైదరాబాద్ నగరంలో చాలామందికి నాలాంటి వాళ్ళకు కూడా కోర్టు కేసులు ఉన్న భూములు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నప్పుడు నేను ఇవాళ ఎంపీ అని చెప్పి కోర్టు కేసు ఉన్న భూమిలో పోయి ఆడ కబ్జాలో ఉన్నోడో, కబ్జా మీదకి వచ్చేటోనో చెయ్యి వేసుకోవడం నా సొంత భూమి విషయంలో కూడా తప్పే. అటువంటిది ఈటల రాజేందరు ప్రజా సమస్యల కోసం పోయినప్పుడు పెద్ద మనిషిగా మాట్లాడి ఆ ప్రజా సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ అధికారులను పిలిపించి ఒక సమీక్ష చేసి ఉంటే బాగుండేది. వాస్తవాలు తెలుసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా పిలిచి ఏం జరుగుతుంది అని చెప్పి కేసులు కట్టమని చెప్తే బాగుండేది. ఒక నాయకునిగా ఎదిగి ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి చెంపదెబ్బేసి దాన్ని గొప్పగా చూపించుకోవడం అనేది వాళ్ళకే విఘ్నతకు వదిలేస్తున్నా. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీమ చిట్టుక్కుమన్నా వచ్చి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు, ఈటల రాజేందర్ కాలర్ పట్టుకొని బయటికి ఇచ్చిరేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంత సంఘటన జరిగితే కూడా ఎందుకు స్పందించలేదు? మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అండర్స్టాండింగ్గా వీళ్ళు రాసిన డ్రాఫ్ట్ వాళ్లకు కాపీ, వాళ్ళు రాసిన డ్రాఫ్ట్ వీళ్ళకి కాపీ పెట్టి వీళ్ళు పొద్దునోడు సాయంత్రం ప్రెస్ మీట్లు పెడుతున్న బీఆర్ఎస్ బీజేపీ ఈ 2 పార్టీలు కూడా ఏ టీం బీ టీం అనేది క్లారిటీ తోటి మనకు అర్థమైపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది పెద్ద బడా నాయకుల పాత్ర ఉంది. వాళ్ళ పేర్లు కూడా భవిష్యత్తులో బయట పెడతామని చెప్తా ఉన్నారు. ఏమైనా మీరు భయపడుతురా? నేను ఒకటే అంటున్నా, భవిష్యత్తు ఎందుకు పెడుతుండు? రాత్రి మాట్లాడుకుంటాడేంది వాళ్ళతో పోయి. ఇవాళ నీ చేతిలో పేరుంటే శంప చటక్కం అనిపించినోనివి, నోరు కూడా తెరిచి మాట్లాడేది ఉంటివి. ఎవడో ఆడు ఎన్నుకున్నోడు, సిగ్గెందుకు? నీకేమైనా అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళతోటి? నువ్వు వాడు దందా చేద్దామని చెప్పి భయపెట్టించి రేపు పొద్దున ఆ ఇంటికి పోయి మాట్లాడుకుంటావా? 4 రూపాయలు ఏం ఈటల రాజేందర్ మాట్లాడుకుంటావా? చెప్పు.
పేరు చెప్ప నీకేం సిగ్గు అవుతుంది నీకు? త్వరలో రావాల్సింది ఏంది అది? అయ్యాలనే చెప్పేది ఉంటివి. రే మీ అనుకున్న వాన్ సంగతి మీ సంగతి చెప్తా, ఇవాళ రేపు పొద్దున వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేది ఉంటివి. ఎందుకు చెప్పలేదు? ఇవాళనే చెప్పు సాయంత్రం కల్లా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా ఏదైతే దావోస్ పర్యటనకు సంబంధించి కావచ్చు, 1,78,950 కోట్ల పెట్టుబడికి సంబంధించి కావచ్చు. సో గతంలో మీరు తెచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, మేము తెచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, మా మీద ఈ రకమైనటువంటి కామెంట్ చేయడం సరికాదంటూ అటు కిషన్ రెడ్డిని, ఇటు ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావును చామల కిరణ్ కుమార్ రెడ్డి అరుచుకునేటువంటి ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ఇక ఈటెల రాజేందర్ చేయి చేసుకునేటువంటి విధానం సరికాదు, మరి దీని మీద ఎందుకు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు స్పందించట్లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.